హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో బ్లాగ్స్. దివ్య. ఎలా ఉన్నారు అందరూ? thumbnail చూడగానే మీకు వీడియో ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. మనకి ఆల్రెడీ మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది కదా. మార్గశిర మాసంలో ఎక్కువగా కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజిస్తాం కదా. అండ్ అలాగే అందరూ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారండి చాలామంది. నేనైతే మార్గశిర మాసంలో అమ్మవారి గుడికి వెళ్ళలేను, ఎందుకు అంటే చాలా రష్గా ఉంటుంది. నేను మార్గశిర మాసం స్టార్ట్ అవ్వక ముందైనా అమ్మవారి గుడికి వెళ్తాను, లేదు అంటే మార్గశిర మాసం అయిపోయాకైనా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. అండ్ అలాగే నాకు ఫస్ట్ గురువారం అలాగే సెకండ్ గురువారం నేను అమ్మవారికి పూజ చేసుకోలేకపోయాను. సో అందుకని చెప్పేసి 3వ లక్షవారం 4వ లక్షవారం అమ్మవారికి పూజ చేసుకుందామని అనుకున్నానండి. సో రేపు 3వ లక్షవారం కదా. సో ముందు రోజు నేను నా పూజా మందిరాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అలాగే దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నానండి. అండ్ అలాగే కొత్తగా నా పూజా మందిరంలోకి అయితే కనకమహాలక్ష్మి అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను. అలాగే సింహాద్రప్పన్న స్వామి ఫోటో కూడా పెట్టుకున్నాను. రేపు 3వ లక్షవారం కదా. సో అందుకని చెప్పేసి ముందు రోజే నేను ఇలా నా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని అలాగే దేవుడి పటాలు కూడా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని ఇలాగ ముందు రోజే నేను రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే మరుసటి రోజు మనకి హడావిడి లేకుండా ఉండడానికి. అలాగే లక్షవారం మనం దేవుడి పటాలు తీసి శుభ్రం చేయకూడదు కదా. సో అందుకని చెప్పేసి నేను 3వ లక్షవారం అయితే కనకమహాలక్ష్మి అమ్మవారికి ఇలాగ పూజ చేసుకున్నానండి. అమ్మవారికి అయితే అటుకుల ప్రసాదం పెట్టి ఇలాగ నాకు తోచినట్లుగా నేను అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 4వ లక్షవారం అండి. 4వ లక్షవారం అమ్మవారికి పులిహోర ప్రసాదం పెట్టి ఇలాగ పూజ చేసుకున్నాను అనమాట. 4వ లక్షవారం లాస్ట్ లక్షవారం అనమాట. వీడియో అయితే 2 వీడియోలు నేను కలిపి పెట్టానండి, ఎందుకంటే వీడియో డ్యూరేషన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి. సో 2 వీడియోలు నేను కలిపి పెట్టాను.